సంకలనం, వ్యవకలనం మన జీవితంలో ముడిపడి ఉన్నాయి. సంకలనం, వ్యవకలనం అంటే ఏమిటో, వాటి మధ్య సంబంధం ఏమిటో పాట ద్వారా విందామా పిల్లలు? సంఖ్యలు కలిపితే సంకలనం, సంఖ్యల భేదం వ్యవకలనం. సంఖ్యలు కలిపితే సంకలనం, సంఖ్యల భేదం వ్యవకలనం. మొత్తం నుండి సంఖ్యను తీస్తే వ్యవకలనం కాదా? తొలగించిన సంఖ్యను కలిపితే సంకలనం రాదా? మొత్తం నుండి సంఖ్యను తీస్తే వ్యవకలనం కాదా? తొలగించిన సంఖ్యను కలిపితే సంకలనం రాదా? సంఖ్యలు కలిపితే సంకలనం, సంఖ్యల భేదం వ్యవకలనం. సంఖ్యలు కలిపితే సంకలనం, సంఖ్యల భేదం వ్యవకలనం. వస్తువులున్నవి, ధరలు ఉన్నవి, ఎంపిక చేసుకో రెండు. వస్తువులున్నవి, ధరలు ఉన్నవి, ఎంపిక చేసుకో రెండు. చక్కగా లెక్కను తెలుపుదమా, గణిత భాషలో రాయుదమా? చక్కగా లెక్కను తెలుపుదమా, గణిత భాషలో రాయుదమా? రెండు వస్తువుల ధరలను చెప్పే మొత్తం ఎంతంటే కూడిక. రెండు వస్తువుల ధరలను చెప్పే మొత్తం ఎంతంటే కూడిక. అవే ధరలను పోల్చుదమా, తీసివేతగా రాయుదమా? అవే ధరలను పోల్చుదమా, తీసివేతగా రాయుదమా? భలే భలే భాగహారం అంటూ బేబీ ప్రియా జాస్మిన్ పాడిన పాటను విందామా? బల
గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి మేధస్సును మేలుగొలుపు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం విశ్వ ప్రగతి రథ చక్రం ఈ గణితం భావి ఇంజనీర్లకిది మూలాధారం ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి అడిగో యూక్లిడు రేఖ గణిత మాంత్రికుడు మూడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించే నాలుగు భుజాలున్న దాన్ని దీర్ఘ చతురస్రమనే ఆ సమలంబ చతుర్భుజని ట్రెపిజియమని వర్ణించే సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన గ్రీకు ధీరుడు గణిత సూర్యుడు అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు ఓయి గణితం ఎంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొలిచాలన్నా, వస్తువును తూచాలన్నా ఓయి ఛాత్రుడా, దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదేరా గణితం అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు. భరత కీర్తి విశ్వమంత చాటాడు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి, అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలు కొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. అదిగదిగో అదిగదిగో అయ్యంగార్ వంశతిలకుడై పుట్టి వస్తున్నాడడిగో మన గణిత మూర్తి రామానుజన్. ఎవడు రామన గణిత శాస్త్రము కష్టతరమని పలికెను, రామానుజుండే మనకు స్ఫూర్తి, ఆయనే మన భరత కీర్తి. సున్న పండ్లను సున్న మందికి పంచుటెట్టుల సాధ్యము, అనంత ఫలములు వచ్చునని ఆ బాలుడనుటయ చిత్రము. స్క్వేరు రూటుతో విలువ తగ్గును, స్క్వేరుతో మరి విలువ పెరిగి 1729 అద్భుతంబగు సంఖ్యరా. అన్నా రామానుజునారోగ్యము క్షీణించి మరణశయ్యపై సైతం అంకెల గారడితోటి అనన్యమైన అద్భుతాలు చేసెను. జోహార్ రామానుజన్, అమర్ రహే రామానుజన్, జయ హో రామానుజన్ అన్నది మన దేశం. అనర్గ గ్రీకు దేశ రత్నమా పైథాగ్రస్, అనన్యమైన నీదు ప్రతిభ అద్భుతమయ్యా. లంబకోణ త్రిభుజంలో కర్ణకు వర్గం, తక్కిన భుజముల వర్గ సమంబ
గణితంలో